1947 ఆగస్టు 15 ఒకవైపు దేశం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా మరోవైపు హైదరాబాద్ ఊచకోత జరిగింది. రజాకార్లు నాయకుడు కాసిం రిజ్వీ తన రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా భారతదేశంపై విషం కక్కుతున్నాడు మరియు అతని రజాకార్ బహిరంగంగా హిందువులను చంపుతున్నారు. మొత్తం హైదరాబాద్ హింస మరియు ద్వేషం యొక్క అగ్నిలో మునిగిపోయింది. హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో రజాకార్లు భయాన్ని వ్యాపింపజేశారు. హైదరాబాద్ గుండా వెళ్తున్న ప్రతి రైలును ఆపివేసి దోచుకుంటున్నారు, మహిళలను హింసిస్తున్నారు మరియు ప్రజలను దారుణంగా చంపుతున్నారు. హైదరాబాద్ లో గందరగోళం దీనికి మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ కు ప్రత్యేక దేశంగా మార్చాలని ఎంత పట్టుదలతో ఉన్నాడంటే భారతదేశంతో పోరాడటానికి పాకిస్తాన్ మరియు అనేక విదేశీ దేశాల నుండి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. హిందూ మెజారిటీలో ఉన్నప్పటికీ వారు నిజాం మరియు రజాకార్ల దురాగతాలను భరించాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం హైదరాబాద్ను శాంతియుతంగా భారతదేశంలో విలీనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది, కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మాటలు వినేవారు కాదు, కాబట్టి అతని చర్యలను మరియు హైదరాబాద్ దిగజారుతున్న పరిస్థితులను చూసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ప్రారంభించి 5 రోజుల్లోనే హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేశాడు. సర్దార్ పటేల్ సరైన సమయంలో హైదరాబాద్ను ఎటువంటి సైనిక చర్య తీసుకోకపోతే నేడు హైదరాబాద్ మధ్యలో మరొక పాకిస్తాన్ ఏర్పడి ఉండేది. దానిని నిర్వహించడం చాలా కష్టం, కానీ పరిస్థితులు అర్థం చేసుకున్న సర్దార్ పటేల్ దీనిని జరగనివ్వలేదు. దీని కారణంగా హైదరాబాద్ ఇప్పటికీ భారతదేశంలో ముఖ్యమైన భాగం.